హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్. ఈరోజు సాటర్డే మార్నింగ్ ఉదయాన్నే లేచి పనుల్లో నా రోజు మొదలైంది. ముందుగా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని పూజకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను. ఇంట్లో పాజిటివ్గా ఉండడం కోసమైతే నేనైతే ముందుగా లేచి పూజా విధానం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంటి ముందు ముగ్గులు అయితే కంప్లీట్ చేసేలోపే మా పాపనైతే లేచింది. మా పాప లేచి అయితే నా దగ్గరికి వస్తుంది. నేను ముగ్గులు అయితే వేస్తున్నాను. అయితే పాపనైతే వచ్చి నా దగ్గరనే తులసి దేవుని దగ్గర ఏం చేస్తుంది మమ్మీ అని నా దగ్గరే కూర్చొని చూస్తున్నది. నేను పూజ చేసే విధానం అయితే అన్నీ చాలా బాగా చూస్తున్నది. చూడండి ఏ విధంగా కూర్చుందో. నేను ఇంట్లోకి వెళ్తే మళ్ళీ నాతోటి ఫాలో అవుతుంది. మా పాపనైతే మార్నింగ్ లేచి చాలా బాగా పాజిటివ్గా నేను దేవునికి నమస్కారం చేస్తే నాతో పాటు మమ్మీ జేజ అంటుంటుంది. నేనైతే కంప్లీట్ చేసుకున్నా. బయట ఇంట్లోకి వచ్చిన తర్వాత నాతోటి వచ్చేసింది కిచెన్లకు. మా బాబు స్కూల్కి వెళ్తాడు కాబట్టి టిఫిన్ అయితే సాటర్డే కాబట్టి ఉప్మాను అయితే చేసి బాబుకు పెట్టి స్కూల్కి అయితే పంపించాను. పూజ కోసం అయితే పువ్వులు తీసుకొస్తున్నాను. పాప కూడా నాతోటి వెనకాల వచ్చేసింది. పూజ కోసం అయితే పువ్వులు కోస్తున్నాను. తీసుకొచ్చి పూజనైతే చేసేసాను. దేవునికి అయితే మొక్కుకొని అన్నీ కంప్లీట్ చేసేసుకొని పాలైతే వేడి పెట్టుకొని వంట చేసుకోవడం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే తోటకూర కర్రీ వండడం జరుగుతుంది. తోటకూర కర్రీ అయితే కట్ చేసుకొని వండేశాను. చూడండి నేనైతే ఏ విధంగా వండుతున్నాను అనేది. ఈ విధంగా తోటకూర కర్రీ అయితే ఒక 15 మినిట్స్లో ప్రతి 2 మినిట్స్కి ఒకసారి సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ 15 మినిట్స్లో తోటకూర కర్రీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మా పాపకైతే పెట్టడం జరిగింది. మళ్ళీ మా పాపకైతే స్నానం చేపించి దేవుని దగ్గరనైతే సూర్యభగవానికి రోజు మొక్కుపించడం అయితే నేను కంపల్సరీ అలవాటు చేశాను. పాపనైతే రెడీ చేసి బయటకు తీసుకొచ్చి ఇలా ఈ విధంగా ఆడుకుంటూ ఉంటే నేను వీడియో తీస్తున్నానని మా పాపనైతే చూడండి ఇక్కడ డ్యాన్స్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఫ్లవర్స్ నేను అప్పుడే పెట్టినా కదా అవి తీస్తూ మళ్ళీ పెడుతూ అక్కడనే చాలాసేపు టైం స్పెండ్ చేస్తూ ఉన్నది. పాపకు బయట అక్కడ ఆడడం అంటే చాలా ఇష్టము. అక్కడ దగ్గరలో గేటు కూడా ఉంటుంది. కిందికి పోకుండా మేము గేట్ పెడతాం అన్నట్టు. అందుకోసం అయితే నేనైతే ఇక్కడనే ఉన్నాను. పాప